దేశం కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో మారుమోగిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. వారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 10 లక్షల మందితోని నమో యువరన్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. మనందరూ తెలుసు, ఈ దేశంలో డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కావచ్చు, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం నిరంతరం భారతీయ జనతా యువ మోర్చా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు 2047 అయితే వికసిత్ భారత్ సంకల్పం తీసుకుని ముందుకెళ్తా ఉన్నారో, ఈ భారతదేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారో, అందులో భాగంగా ఈ రోజు ఈ డ్రగ్స్ ఫ్రీ అనేది, ఈ డ్రగ్స్ అనేది విద్యార్థులను, యువకులను నాశనం చేస్తా ఉన్నది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు హైదరాబాద్ లో చదువుల కోసం వస్తా ఉన్నారు, ఉద్యోగాల కోసం వస్తా ఉన్నారు. కానీ ఈ డ్రగ్స్ లో పడి వారి భవిష్యత్ కూడా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ మహమ్మారి అనేక జీవితాలను ఖరాబ్ చేస్తా ఉన్నది. కాబట్టి ఈ డ్రగ్స్ ఫ్రీ ఇండియా, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే 21 సెప్టెంబర్ రోజున అంబేద్కర్ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్ వరకు ఈ డ్రగ్స్ ఫ్రీ 3K రన్ ఏర్పాటు చేయనుంది. ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అందరూ పాల్గొంటారు. కాబట్టి నేను ఈ యావత్ తెలంగాణ సమాజాన్ని, విద్యార్థులను, యువకులందరూ నేను ఆహ్వానిస్తా ఉన్నా, రండి, కదలి రండి. ఈ డ్రగ్స్ మహమ్మారిని మనందరం కూడా తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఈ బంగారు భవిష్యత్తు కోసం ఈ దేశం ప్రపంచంలో ఇంకా ముందుకెళ్లాలి అన్నా, ఈ దేశం ప్రపంచంలో అగ్రభాగం ఈ దేశం కావాలి అన్నా, మనందరం కూడా ఈ డ్రగ్స్ ఫ్రీ నేషన్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తే ముందుకు వెళ్తామని ఆశిస్తూ, కాబట్టి నేను యువకులను, విద్యార్థులను, మహిళలను, తెలంగాణ వ్యాపారులు అందరూ ఎవరైనా రావచ్చు, 15 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల దాకా ఎవరైనా రావచ్చు. కాబట్టి అందరూ నేను ఆహ్వానిస్తా ఉన్నా, రండి. ఈ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈ నవ భారత నిర్మాణంలో మనందరి యొక్క ముఖ్య పాత్ర ఉంటది. కాబట్టి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ, భారత్ మాతా కీ జై.